నిన్నటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నకు సమాధానం. ఇండియా ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ ఎక్స్పో 2024 ఎక్కడ జరుగుతోంది? ఆగస్టు 3 నుంచి 6 వరకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్ అండ్ మార్ట్లో ఇండియా ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ ఎక్స్పో 2024 జరుగుతోంది. 1000 కంటే ఎక్కువ ఎగ్జిబిటర్లు, 20,000 కంటే ఎక్కువ మంది B2B కొనుగోలుదారులు ఈ ఎక్స్పోలో పాల్గొంటున్నారు. ఇక మొదటిది 14వ భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన 14వ భారత్ వియత్నాం డిఫెన్సీ పాలసీ డైలాగ్ ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. సైబర్ సెక్యూరిటీ, మిలిటరీ, మెడిసిన్ వంటి కొత్త సహకార రంగాలకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ఇరు దేశాలు సంతకం చేశాయి. ఈ కార్యక్రమానికి డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ అరమనే, వియత్నాం జాతీయ రక్షణ డిప్యూటీ మంత్రి సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ హోంగ్ జాన్ చెన్ సహాధ్యక్షత వహించారు. 2022 జూన్లో జాయింట్ విజన్ స్టేట్మెంట్ ఆన్ భారత్ వియత్నాం డిఫెన్స్ పార్ట్నర్షిప్ టువర్డ్స్ 2030 పై సంతకం చేసినప్పటి నుండి సాధించిన పురోగతి ఈ సమావేశంలో సమీక్షించారు. ఇక రెండవది గవర్నర్స్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 2న రాష్ట్రపతి భవన్లో 2 రోజుల గవర్నర్స్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడానికి, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్లడానికి కీలకమైన వివిధ అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. ఇక 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. తెలంగాణ జిష్ణదేవ్ వర్మ, రాజస్థాన్ హరిభౌ కిషన్ రావ్ బాగ్డే, సిక్కిం ఓం ప్రకాష్ మాథర్, జార్ఖండ్ సంతోష్ కుమార్ గంగ్వార్, పంజాబ్ గవర్నర్ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా గులాబ్ చంద్ ఖటారియాను నియమించారు. ఇక మూడవది గుజరాత్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్. గుజరాత్లోని జామ్నగర్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వానికి $85 మిలియన్ విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రపంచంలోనే సాంప్రదాయ ఔషధాల కోసం ఏర్పాటు చేయనున్న మొదటి గ్లోబల్ అవుట్ పోస్ట్ సెంటర్ ఇది. జెనీవాలోని WHO ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ తరపున ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి అరిందమ్ బాగ్చి, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అండ్ లైఫ్ కోర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ WHO సంయుక్తంగా నిర్వహించే GTMC సాంప్రదాయ వైద్యం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక నాలుగవది ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో 39వ స్థానంలో భారత్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ TTDI 2024ని విడుదల చేసింది. ఈ జాబితాలో US, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాలు తొలి 5 స్థానాల్లో ఉండగా భారత్ 39వ స్థానంలో ఉంది. 2021 నాటి జాబితాలో భారతదేశం 54వ స్థానంలో ఉంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 975 మిలియన్ అంతర్జాతీయ పర్యటనలు నమోదయ్యాయి. ఈ సంఖ్య కరోనా కారణంగా ఏర్పడిన అంతరాయాల తర్వాత ప్రపంచ పర్యాటక రంగంలో గణనీయమైన పునరుద్ధతను సూచిస్తుంది. ఇక ఐదవది డాక్టర్ గ్రిన్సన్ జార్జ్ ICAR CMFRI డైరెక్టర్గా నియమితులయ్యారు. డైరెక్టర్ గ్రిన్సన్ జార్జ్ ICAR సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CMFRI డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు మత్స్య పరిశోధనలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. జార్జ్ గతంలో CMFRI మెరైన్ బయోడైవర్సిటీ డివిజన్లో SAARRCలో సీనియర్ ప్రోగ్రామ్ స్పెషలిస్ట్గా పనిచేశారు. ఆయన కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్, బోర్డ్ ఆఫ్ స్టడీస్లో కూడా పనిచేశారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: స్టేట్ మ్యూజియం కాన్క్లేవ్ అండ్ అప్కమింగ్ యుగయుగీన్ భారత మ్యూజియంను ఎవరు ప్రారంభించారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.